UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ఇక్కడ లాక్ అయిపోయి ఉంటది. ఏం చేశారైనా? ఏం చెయ్యకే, చేయాల్సిన వయసులో చెయ్యకపోతే ఇలాగ ఎక్కడ పట్టేస్తుంది. ఇల్లు చాలా బాగుంది. అక్కడ నడుము పోలేదండి. సారీ అఖిల్ what happened? Are you okay? Yeah, I'm okay. సడన్ గా ఏమైంది? Thanks for coming Yeah, here. of course it's okay, but sister help చేయండి. నిలబడలేకపోతున్నాను. ఎందుకమ్మా ఆవిడ పట్టుకుంటది కదా, పాపం ఆవిడేదో ఎంబీబీఎస్ చదివింది. ఫస్ట్ మీరు బెడ్ మీద కూర్చోండి. ఎక్కడ పట్టుకోవాలో వారికి బాగా తెలుసు, మనకెందుకు? ఓకే. అబ్బా, ఇది ఎలా జరిగింది? తెలీదు. వంగున్నారా? లేదు. సడన్ గా వెనక్కి తిరిగారా? కింద మీద పడ్డారా? కింద మీద పడ్డానికి ఏమన్నా ఉండాలి కదా. సిస్టర్ ప్లీజ్. చూడు, that's one important. నేను చూసుకుంటాను. సిస్టర్, ఆయనకి ఇదివరకు ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చిందా? దొరికితే ఫస్ట్ టైం. ఎక్కడండి? ఏంటి కాళ్ళు పట్టుకుంటున్నావు? కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. నొప్పిగా ఉందా? ఉంది. ఇప్పుడు ఏం తేడా లేదు, ఏం లావలేదు. పైకి రా. ఇప్పుడు రా, ఓకే, పైకి ఓకే. రమ్మంటే. నెక్ దగ్గర కొన్ని నర్వ్స్ ఉంటాయి, అక్కడ ట్రై చేద్దాం. ఓకే? ఎందుకుండో ఏవో ఉండే ఉంటాయి. నెప్పుడుతో చెప్పండి. ఓకే. నెప్పుడుతోందా? బెటర్ ఇక్కడ? బెటర్. ఇక్కడ నెప్పుడుతోందా? మా కాలేజీలో ఎవరిని నేర్పిలేదే. ఏంటి మీరు మెడిసిన్ చేశారా? అప్పుడు మా సిలబస్ వేరు. మీకేం చెప్పారు? మాకు చెప్పిన ప్రెజర్ పాయింట్స్ అన్ని వేరే ఉన్నాయిలే. ఏంటివి? నేర్పిమంటావా? హా? ఓకే, జస్ట్ రిలాక్స్. ఇక్కడ నొక్కితే ఎక్కడ ఆన్ అవుతుంది. అఖిల్, ఇదేదో ఆడ స్టెథోస్కోప్ లా ఉందే. అవును. అప్పుడెప్పుడో సార్ లవ్ లో పడ్డాడు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా, కొంపదీసి వేరే వేరేనా? అబ్బే ఒకటే. మరి ఇలా బెడ్రూమ్ లోకి సిరెంజులు, థర్మామీటర్లు, స్టెథోస్కోప్లు వస్తే నేను ఎంటర్ అవ్వక తప్పదు. ఒక పని చేయి నాన్న, ఇంతవరకు ఏం జరిగిందో మొత్తం కథ అంతా చెప్పేసే. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా. క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్, గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, మీకు కూడా చెప్పండి. యో బేబీ, yo baby, you can see now. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. Oh, beautiful idea. One second. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరి పాపులర్ పాపులారిటీ గీసిస్తావా? ఇట్రా. సార్, నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. ప్రామిస్. ఇదిగో బాబులరా, ఆ అమ్మాయి ఎవరు? జెనిఫర్ లోపెజ్. ఆ అమ్మాయి బియాన్సీ నోయర్. ఘంటసాల గారు ఎక్కడ కనపడరా? ఆయన మూలున్నారండి. వెళ్ళి నేను వచ్చాను చెప్పు. సార్, అంత షాక్ వద్దు కానీ గర్వీళ్ళ లక్ష పాటలు ఉన్నాయా? లేవండి. ఈలపాటి రఘురామయ్య లేరండి. ఈ షాపు కట్టడానికి ఎంత అయిందయ్యా? చాలా అయిందండి. స్టాఫ్ ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారండి. రోజుకి సీడీలు క్యాసెట్లు ఎన్ని అమ్ముతారేంటి? నసగాలు రాకపోతే ఎక్కువ అమ్ముతాం. అదా నాన్న వదినా. సరే నువ్వు వెళ్ళు. నమస్తే అన్నయ్య గారు. ఎవరమ్మా? గర్వీళ్ళ లక్ష్మ? కాదండి, అఖిల్ మదర్ని. వెరీ గుడ్. అఖిల్ ఎవరు? మీ అమ్మాయి బాగా తెలుసులేండి. నమస్తే ఆంటీ. అఖిల్ డాడీ ఆ రోజు టీవీ ఇచ్చారు. ఓ ప్లాస్మా. మీ అబ్బాయి చాలా మంచాడు, హార్ట్ కూడా చాలా పెద్దది. అందుకేనండి పెద్ద పెద్ద టీవీలు కొంటూ ఉంటాడు. ఇంట్లో మీ అమ్మాయి స్టెథోస్కోప్ మర్చిపోయింది, ఇచ్చి వెళ్దామని వచ్చాను. స్టెథోస్కోప్ ఏంటి? ఫస్ట్ టైం కలిసారు. డాడీ గో గెట్ సమ్ కోక్. గో ప్లీజ్. మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావంట కదా? అవునండి.
ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే ఓ అవునులేమ్మా, ఈ మధ్య వాడికి కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు ఎక్కువ అయ్యాయిలే. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావు? ఏమండి? చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని. అబ్బే లేదండి, ఈసారి మీరున్నప్పుడే వస్తాను. సో సారీ సారీ ఐల్ క్లీన్. ఏంటో ఇది ఏం చేస్తున్నా? నథింగ్ హ్యాపెండ్ మ్యాన్, జస్ట్ కోక్ పడింది అంతే. యు డోంట్ వరీ, డోంట్ వరీ. ఐల్ క్లీన్ ఫర్ యు. ఆడపడి కదా? అరే నథింగ్ హ్యాపెండ్ మ్యాన్, జస్ట్ కోక్ పడింది అంతే. రిలాక్స్. Why are you shouting? పళ్ళు రాలిపోతే చేస్తాడయా? హలో, నీ గర్ల్ ఫ్రెండ్ కలవాలని వచ్చాను, కాకపోతే పద, పోలీస్ స్టేషన్. ఏం బాగోలేదు. వాడెవడో తెలీదు గాని నాన్న, బండి నంబర్ రాసుకో. ఎవడ్రా నువ్వు? నీ బావని. నువ్వు ఇందాక అమ్మాయి నడిపించావే, అమ్మాయికి నేనే. నాకు కాదు కదా. నీకు 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 మీ అందరికి నేనే. ఆహా, ఈ అప్ప కూల్ డ్రింక్ నాకుతావరా ఇప్పుడు నాకు? ఆగు! నువ్వు వీడిని కొడుతున్నావంటే వీడు నా ఫ్రెండ్. నా ఫ్రెండ్ ఎందుకురా కొడుతున్నావు? ఆగో ఆగో, ఎందుకు వాడిని కొడుతున్నావు? రౌడీదమ్మా? డిపార్ట్మెంటా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. వాడు నా గర్ల్ ఫ్రెండ్ నడిపించాడు. అందుకని కొట్టేస్తావా? వాడిని కాదు, ఇప్పుడు వీడిని కొట్టాలనుంది. ఏయ్! ఏయ్, ఎంతమందిని కొడతావా? హీరోవా? ఏయ్! మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా? ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా? రే ఎట్రా, ఏం చేసావు? సార్ ఆ? ఏం చేయలేదు. ఏంట్రా ఇది? ఇవేలాంటి రాక్షసుడియా? రాక్షసుడియా? చెప్పు, చెప్పు. ఏయ్, లోపలేంట్రా? ఏయ్ నువ్వేంటి? పో, పో, పో. ఏయ్, కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. డిపార్ట్మెంట్ అని తెలుసు కూడా. ఉండరా? అన్నయ్య గారు బాగున్నారా? ఫస్ట్ క్లాస్ గా ఉన్నానమ్మా. చెప్పండి. శ్రావణ మాసం వచ్చింది కదా, దీన్ని బట్టి నీకు ఏమర్థమైందో చెప్పు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడికి పెళ్లి చేసేస్తే కృష్ణ రామ అనుకుంటూ ఏ యూరోపో వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అవును. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడానికి కట్నం ఎంతో చెప్పండి. అబ్బాబే చిచ్చి 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 పైసా కట్నం అక్కర్లేదమ్మా. మీ అబ్బాయి మా ఇంట్లో అడుగు పెడితే చాలు. దగ్గరలో నిశ్చితార్థానికి ముహూర్తాలు ఎప్పుడున్నాయి చెప్పండి. 18వ తారీఖు ఉదయం 9:20 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను తాంబూలం. ఓకేనా? అమ్మా, చెప్పండి అన్నయ్య. నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు ఇద్దరున్నారు. బతికి చెడ్డ ఈ అన్నయ్యని ఏనాడు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు కప్పు కాఫీ ఇవ్వకపోగా నీచంగా చూశాను. నా కూతురు కోసం నేను ఒక్క పైసా కూడా దాచలేకపోయాను. నన్ను క్షమించమ్మా. అన్నయ్య, వాళ్ళిద్దరు బాగుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. నీ మంచితనం చూసి నా మనసులో మాట చెప్పేశాను. ఉంటానమ్మా. సరే. చెప్పండి. మా అమ్మాయికి సంబంధం కుదిరింది. ఎప్పుడు? 18వ తారీఖు. ఓ, కుర్రాడిని చేస్తున్నాడు. అతనికి కాల్ టాక్సీలు ఉన్నాయి బాబు. పెద్ద షెడ్డు, 100 మంది వర్కర్లు పనిచేస్తారు. గుడ్.
నేను తప్పకుండా వస్తాను. రావటం కాదు బాబు, నువ్వే నా కొడుకువి, దగ్గరుండి పెళ్లి జరిపించాలి. సిరి నా చెల్లి, మీరేం వరి కాకండి. నువ్వు ఉండగా నాకేంటయ్యా, ఉంటాను బాబు. ఆ, చిల్లర లేదండి. నా చుట్టూ ఇంతమంది మంచోళ్ళు ఉండగా నాకు డబ్బు ఎందుకయ్యా, నువ్వే ఉంచుకో. రేయ్, కార్ రెడీ చేసి పెట్టండి, ఓనర్ వస్తున్నాడు. సార్. ఇదిగోరా నాన్న జీతం. వద్దు సార్, నాకు కావలసినప్పుడు అడిగి తీసుకుంటాను. మీకు ఇబ్బందిగా ఉందిగా. నాకు తెలుసురా, నేను అప్పులు పాలైపోయానని. ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు. కానీ షెడ్ ఉన్నంతకాలం నా తల తాకిట్టు పెట్టైనా మీ జీతాలు మీకు ఇస్తాను. మీకు ఇష్టం నాకు వద్దురా, మీరు బాగుండాలి. ఉంచు. మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఇలాగే ఇచ్చాను. ఈ రోజు నుంచి నీకు అన్నయ్యనే కాదు, తల్లి తండ్రి అన్నీ నేనే. నాకు ఎవరూ లేరు, నువ్వు తప్ప. ఒక్క మాటైనా చెప్పలేదేమ్మా? ఫోన్ చేసి మీ పెళ్లి గురించే మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు సిరి? అన్నయ్య వాళ్ళ ఇంట్లో. ఏ అన్నయ్య? తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ నన్ను చదివించింది మా ఫ్యామిలీకి అండ ఆయనే. అక్కడే ఉంటున్నాను. ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండక కర్మకాలి ఏకులు దొరక్క నీ సంఘం నాకు కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి రైట్ సైడ్ ఎవరిలో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం ఎంట్రా కెనాటా. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. తీసుకో తీసుకో పెన్సిల్, తీసుకో తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు నన్ను చూడు. కాన్సంట్రేట్ చూస్తున్నా. చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మ అయినా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తావు. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్, యు ఇన్సల్టింగ్ మీ. ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఐ క్యాన్ అయితే Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it hot. అయిపోయిందా? Shake it. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్, మీరు నా ఎదురు కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ
నా ముఖం చూడు బాగాకి అన్నారు కదా సార్, అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు, మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలు పోతున్నా? హలో మే ఐ స్పీక్ టు మై సెక్సీ డాక్టర్? అఖిల్ చెప్పండి. నిన్నటి నుంచి నాకు ఒంట్లో బాగాలేదు. చా సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో చెప్తారా? రాత్రంతా నో స్లీప్, మ్మ్. ఒళ్ళంతా హాట్ గా ఉంది, నరాల్లో బ్లడ్ జమ్ జమ్ అని తిరుగుతుంది. అబ్బో, ఇంకా ఏంటన్నయ్య? ఈరోజు హాస్పిటల్కి వెళ్ళేదా? వీక్లీ ఆఫ్. ఫోన్ చూడు. హలో, ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంది. రాంగ్ నెంబర్ అన్నయ్య. ఏం లేదు, ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను. హలో, ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు. ఈ నీడ్స్ డాక్టర్. డాక్టర్ వస్తే గానీ ఏదన్నా చేస్తే గానీ సెట్ అయ్యేదట్లేదు. అవును, ఫోన్ కట్ చేస్తావేంటి? మీకు జబ్బు బాగా ముదిరింది, నేను హాస్పిటల్కి వచ్చాక చూస్తాను. బాయ్. నేను నైట్ రావడం లేట్ అవుతుంది, భోంచేసి పడుకో. వెయిట్ చేయొద్దు. అలాగే అన్నయ్య. ఏంటన్నయ్య? అతనంటే నీకు బాగా ఇష్టమా? ఎవరన్నయ్య? ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి సెటిల్ అయిందని. ఇతనేనా? ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయి. పెళ్లి ఏర్పాటు చేయాలిగా. ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే, అతన్ని కలవడానికి వెళ్తున్నాను. నువ్వు వస్తే అతన్ని పరిచయం చేస్తాను. ఏంటి అరుస్తున్నావు? రే ముగుడా, ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు. అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగిస్తావేంటి? వాడేవాడు నీ రూమ్ లో రావడానికి? వాడికోసారి ఫోన్ ఇవ్వు. ష్, ఎవరనుకున్నావు? మా అన్నయ్య. అబ్బో, మీరిద్దరు ఒకేసారి కలిసి పుట్టినట్టు మాట్లాడుతున్నావు. చెప్పేది విను. ఐ జస్ట్ టోల్డ్ మై బ్రదర్ అబౌట్ యూ. ఆహా, ఫ్రెండ్షిప్ డే రోజున నీకు తను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. అది మ్యాటర్. ఓకేనా? అప్పటిదాకా నేను ఉండాలి కదా, అసలే హెల్త్ బాగాలేదు. ఇంజెక్షన్ ఇవ్వనా? వద్దు. టాబ్లెట్ ఇవ్వనా? వద్దు. మరేం కావాలి? మ్మ్.